హాయ్ అండి. ఈరోజు వీడియోలో కొన్ని పదాల యొక్క అర్థాలు మరియు వాటి యొక్క వ్యతిరేక పదాలు నేర్చుకుందాం. మూట, మూట అంటే లావు. దాని యొక్క వ్యతిరేక పదం ఏంటవుతుంది? లావుకి సన్నం. సన్నాన్ని హిందీలో పతలా అంటారు. మూట అంటే లావు, పతలా అంటే సన్నం, సన్నని లేతే. ఊపర్, ఊపర్ అంటే పైన. ఊపర్ అంటే పైన. పైనకి వ్యతిరేక పదం ఏంటవుతుంది? క్రింద కదా. నీచే, నీచే అంటే క్రింద. పుణ్యం, పుణ్యము. పుణ్యం అంటే పుణ్యము. పుణ్యానికి వ్యతిరేక పదం ఏంటవుతుంది? పాపము. పుణ్యానికి పాపము కాబట్టి హిందీలో కూడా పాప్. పాప్ అంటే పాపము. నెక్స్ట్ రాత్, రాత్రి. రాత్రికి వ్యతిరేక పదం పగలు కదా, దిన్ వస్తుంది అనమాట. దిన్ అంటే పగలు. నెక్స్ట్ సుఖ్, సుఖ్ అంటే సుఖము. సుఖానికి వ్యతిరేక పదం ఏంటి? దుఃఖము. దుఃఖాన్ని హిందీలో దుఃఖ్ అంటారు. నెక్స్ట్ ధర్మ, ధర్మ అంటే ధర్మము. మరి ధర్మానికి వ్యతిరేక పదం ఏంటి? అధర్మము. అధర్మాన్ని హిందీలో అధర్మ అనేసి అంటారు. ఓకే. నెక్స్ట్ నయా, నయా అంటే కొత్త. కొత్త, కొత్తగా ఆపోజిట్ ఏంటి అవుతుంది? పాత లేదా పురాతన. నయా అంటే కొత్త, పురాణ అంటే పాత. నెక్స్ట్ ఆరంభ, ఆరంభం అంటే ఆరంభము. మరి ఆరంభానికి వ్యతిరేక పదం ఏంటి అవుతుంది? అంతము. అంతమే కదా ఆరంభము, అంతము. అంతాన్ని అంతే అంటారు హిందీలో కూడా. నెక్స్ట్ కమ్, కమ్ అంటే తక్కువ. తక్కువకి ఆపోజిట్ వర్డ్ ఏంటి అవుతుంది? ఎక్కువ. వ్యతిరేక పదం ఏంటి అవుతుంది? ఎక్కువ. ఎక్కువ అంటే జాదా లేదా అధిక్. ఈ రెండు కూడా వాడచ్చు. జాదా అన్నా అధిక్ అన్నా ఒకటే. నెక్స్ట్ భూల్నా అంటే మర్చిపోవడం. మర్చిపోవడానికి వ్యతిరేక పదం ఏంటి అవుతుంది? గుర్తుంచుకోవడం కదా. యాదకరణ, యాదకరణ అంటే గుర్తు తెచ్చుకోవటం. డర్, డర్ అంటే భయము. నిర్డర్, నిడర్, నిడర్ అంటే భయం లేకపోవడం, నిర్భయము. డర్ అంటే భయము, నిడర్ అంటే నిర్భయము. భయానికి ఆపోజిట్ భయం లేకపోవడం, నిర్భయము. ఆనా అంటే వచ్చుట. వచ్చుట వ్యతిరేక పదం వెళ్ళుట. వెళ్ళుట అని జానా అంటాం. ఆనా అంటే వచ్చుట, జానా అంటే వెళ్ళటం. సచ్, సచ్ నిజము. నిజాన్ని ఆపోజిట్ వర్డ్ ఎట్ అవుతుంది? అబద్ధం కదా, జూట్ అవుతుంది. జూట్, జూట్ అంటే అబద్ధము. మాలిక్, మాలిక్ అంటే యజమాని. మాలిక్ అంటే యజమాని. అప్పుడు యజమానికి ఆపోజిట్ వర్డ్ ఎట్ అవుతుంది? పనివాడు లేదా నౌకరి. సారీ సేవకుడు. పనివాడన్నా సేవకుడన్నా ఒకటే కదా. దాన్ని హిందీలో నౌకర్ అంటారు. నౌకర్. ఓకే.